కాంగ్రెస్ పార్టీలో స్వాతంత్రం ఎక్కువ అని చెప్తుంటారు. ఆ పార్టీలో ప్రజాస్వామ్యం కూడా ఎక్కువనే. ఎవ్వరు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవ్వలకు తెలియదు. ఎవ్వలకు నచ్చింది వాళ్ళు మాట్లాడతారు, ఎవ్వలకు దోచింది వాళ్ళు చేస్తారని బయట అందరూ మాట్లాడుకుంటారు. ఏహే అట్లెందుకుంటుందని ఇన్నొద్దురు అనుకున్నా, కానీ అది నిజమేనుల్లో. నోటికొచ్చిన ముచ్చట్లు చెప్పాలే, పొద్దెలా తీయాలన్నట్టే ఉండదు. పోండ్రి సర్కారు వాళ్ళ తీరు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకు కూడా సమజైతలేనట్టున్నది. ముఖ్యమంత్రి ఓ మాట చెప్తున్నాడు, వాళ్ళ లీడర్లు ఇంకో మాట చెప్తున్నారు. సర్కారు చదువుల మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సారు నిన్న అసెంబ్లీలో ఏమన్నాడో చూడుర్రి. ఈ ప్రభుత్వం తమ పిల్లలు తమ కన్నబిడ్డలాగా చూసుకుంటుంది. నాణ్యమైన భోజనం, నాణ్యతతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఈరోజు గురుకులాలను పటిష్టం చేస్తుందని చెప్పని ఈరోజు పేద ప్రజలకు సంబంధించి కుటుంబాలు ఉన్న వాళ్ళు ఈరోజు అభినందిస్తున్న సందర్భం అధ్యక్ష. కానీ ఇదే ముచ్చట మీద 3 రోజుల కింద ముఖ్యమంత్రి సార్ కూడా మాట్లాడిండు. ఆ ముచ్చట కూడా చూడుర్రి. ఎందుకు ఈ ప్రభుత్వాన్ని విశ్వసించడం లేదు, ఎందుకు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరడం లేదు? అగో ముఖ్యమంత్రి సారేమో సర్కారు బడులు మంచిగా లేవంటున్నాడు, ఎవ్వరు కూడా పొలగాండ్లను తోలుతలేరంటున్నాడు. వాళ్ళ ఎమ్మెల్యేనేమో బడులు మంచిగున్నాయి, మస్తు మంది వస్తున్నారని చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఎవల మాట నమ్మాలే? ఎమ్మెల్యేది నమ్మాలనా, చదువుల మంత్రి కుర్చీలో కూర్చున్న ముఖ్యమంత్రి మాట నమ్మాలనా? ఎమ్మెల్యే సారు కంటే రేవంతన్ సారుకే ఎక్కువ తెలుస్తుంది కాబట్టి ఆయన మాటనే నమ్మాలే. విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చు అని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈ రోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇంత మంచి మనసుతోని చదువుల శాఖను దగ్గర పెట్టుకున్నాకనే అంతా ఆగమాగమైతున్నదంటే సార్ ఎంత పవర్ఫుల్ చూడుర్రి. ఎవ్వరు పిల్లలను దోలిస్తలేరని ఆయన గొప్పదనం ఆయననే చెప్పుకుంటున్నాడు. అంత మంచి మనసు ఎవరికన్నా ఉంటదా చెప్పుండ్రి.